యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే న్యాచురల్ కంపౌండ్స్. ఇవి ఏం చేస్తాయి? ఈ ఫ్రీ రాడికల్స్ని చంపేస్తాయి, న్యూట్రలైజ్ చేస్తాయి. దీనివల్ల డిఎన్ఏ కూడా ప్రొటెక్ట్ అవుతుంది, ప్రతి సెల్లో ఓవరాల్ స్ట్రక్చర్ బాగుంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, కణాలు అండాలు కూడా సురక్షితంగా హెల్తీగా ఉంటాయి. ముందుగా యాంటీ ఆక్సిడెంట్స్ ను కణాల హెల్త్ గురించి కనుక్కుందాం. కణాలు చాలా చిన్నగా ఉంటాయి, అందుకనే చాలా డెలికేట్ గా ఉండడం వల్ల తొందరగా చెడిపోతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఎక్కువ అయినప్పుడు డెలికేట్ గా ఉండడమే కాదు, వాటి రిపేర్ మెకానిజం కూడా చాలా వీక్ మెకానిజం అన్నమాట. తొందరగా రిపేర్ అవ్వలేవు, చిన్న సెల్ కాబట్టి. సో ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయినప్పుడు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయినప్పుడు, ఈ ఫ్రీ రాడికల్స్ పాయిజన్ బాడీలో తిరుగుతున్నప్పుడు స్పర్మ్ కణాల మొటిలిటీ తగ్గిపోవడము, ఆకారం బాగాలేకపోవడము, కణాల్లో ఉన్న డిఎన్ఏ చెడిపోవడము, ఫ్రాగ్మెంటేషన్ అంటారు. దానివల్ల ఫలదీకరణం బాగుండకపోవడము, పిండం క్వాలిటీ కూడా బాగుండకపోవడం అనేది జరుగుతుంది. కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాంటివి? విటమిన్ సి, విటమిన్ ఈ, జింక్, సెలీనియం, కోక్యూఎంజైమ్ 10 మీరు ఆహారంలో ఇంక్లూడ్ చేస్తే స్పర్మ్ కౌంట్, కణాల నంబరే కాదు, కదలిక, దాని జెనెటిక్ స్టెబిలిటీ, డిఎన్ఏ కూడా బాగుండడం అనేది జరుగుతుంది.